నమస్కారం అండి. మిథున రాశి వారికి మహాదృష్టం. ఈ ఒక్క మార్పుతో జీవితం మొత్తం మారిపోతుంది. 4 అద్భుతమైన శుభవార్తలు. డబ్బు, అదృష్టం, వెల్లువ. అసలు ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మిథున రాశి వారికి మహా అదృష్టం. ఒక మార్పుతో మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం. మీరు చూస్తున్నది మీ సృష్టి ఛానల్. మిథున రాశి వారికి రాబోయే రోజులలో కనిపించబోయే కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ముఖ్యంగా ఒక విషయం, మీరు గత కొంతకాలంగా ఒక విషయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ విషయంలో క్రమంగా కదలిక రావచ్చు. డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? వ్యాపారంలో మంచి మార్పు కోసం చూస్తూ ఉన్నారా? లేదా కుటుంబంలో ఒక సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందా అని ఆలోచిస్తూ ఉన్నారా? అయితే వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మిథున రాశి వారికి రాబోయే కాలంలో కనిపించబోయే 4 ముఖ్యమైన శుభవార్తలు ఏమిటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటి శుభవార్త, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు. మిథున రాశి వారికి మొదటగా కనిపించే ముఖ్యమైన మార్పు ఆర్థికపరమైన విషయాల్లో ఉండవచ్చు. గతంలో మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదని బాధపడుతూ ఉండవచ్చు. ఒకవైపు ఆదాయం వస్తూ ఉంటే మరొక వైపు ఖర్చులు కూడా పెరిగి ఉండవచ్చు. ఎంత సంపాదించినా సరే చేతిలో మిగలడం లేదనే భావన కూడా మీలో ఉండవచ్చు. ఇకపైన మీ యొక్క ఆర్థికపరమైన వ్యవహారాలను మరింత జాగ్రత్తగా నిర్వహించుకుంటే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు రావచ్చు. పెండింగ్లో ఉన్న చెల్లింపు గురించి సమాచారం రావచ్చు. వ్యాపారాలు చేసేవారికి కొత్త ఆర్డర్లు లేదా కొత్త కస్టమర్లు కూడా రావచ్చు. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయానికి సంబంధించిన అవకాశము రావచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, డబ్బు వస్తుంది కానీ అది వెంటనే అవసరం లేని ఖర్చులు చేయకండి. వచ్చిన డబ్బుతో కొంత భాగాన్ని పొదుపు చేయండి. ఎందుకంటే చిన్న మొత్తంలో చేసిన పొదుపే భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది. రెండవ శుభవార్త, ఉద్యోగంలో కెరియర్లో కొత్త అవకాశం. మిథున రాశి వారికి రెండవ ముఖ్యమైన శుభవార్త ఉద్యోగం మరియు కెరియర్కు సంబంధించి ఉన్నది. చాలా రోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వారికి ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది. ఇంటర్వ్యూలు ఇస్తూ ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి మంచి సమాచారం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో ఉండే వారికి కొత్త బాధ్యత రావచ్చు. మొదట ఆ బాధ్యత కాస్త కష్టంగా అనిపించినా భవిష్యత్తులో అదే మీకు మంచి పేరు తీసుకురావచ్చు. మీ పనిని ఇంతకాలం పట్టించుకొని వ్యక్తులు ఇప్పుడు మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేస్తున్న పని ఇతరుల దృష్టిలో పడవచ్చు. అందుకే రాబోయే రోజుల్లో చిన్న అవకాశం వచ్చినా దానిని తక్కువగా అంచనా వేయవద్దు. కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చేది చాలా చిన్నదిగా కనిపించే ఒక అవకాశమే. మూడవ శుభవార్త, సంబంధాలు మంచి మార్పు. మిథున రాశి వారికి మూడవ శుభవార్త మరియు సంబంధాలకు సంబంధించినది. కొంతకాలం మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడవచ్చు. మీ పైన ఉన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉండవచ్చు. కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం గురించి అందరూ కలిసి మాట్లాడుకుని మంచి నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సంబంధం గురించి మంచి సమాచారం రావచ్చు. ఇప్పటికే వివాహమైన వారికి జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం లభించవచ్చు. అయితే మిథున రాశి వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, మీ మాటలు చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి కోపంలో మాట్లాడే మాటల విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. ఒక చిన్న అపార్థాన్ని పెద్ద సమస్య మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి. నాలుగవ శుభవార్త, ఊహించని అవకాశం. ఇది మిథున రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి విషయము. రాబోయే రోజుల్లో మీరు ఊహించిన ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. మీరు అసలు ఆలోచించిన వ్యక్తి నుండి సహాయం రావచ్చు. ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్న ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదలవచ్చు. కొత్త ప్రయాణాలు, కొత్త పరిచయం లేదా కొత్త పని మీ జీవితంలో కొత్త మార్గాన్ని చూపించవచ్చు. ముఖ్యంగా మీరు గతంలో మూసుకుపోయినటువంటి ఒక మార్గం అనేది ఇప్పుడు మరొక విధంగా తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అంతేకాదు
ఈ రాశికి సంబంధించినటువంటి వారికి రాబోయే రోజుల్లో మీకు వచ్చే ఒక ఫోన్ కాల్, మెసేజ్, కొత్త పరిచయాలు, ఉద్యోగ సమాచారం లేదా వ్యాపార అవకాశాలను నిర్లక్ష్యం చేయవద్దండి. ప్రతి విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోండి. మిథున రాశి వారు చేయాల్సిన ముఖ్యమైన పని, మిథున రాశి వారు రాబోయే రోజుల్లో ఒక విషయం మీద ప్రత్యేకంగా దృష్టిని పెట్టాలి. ఆత్మవిశ్వాసము, గతంలో ఏదైనా పని విఫలమైందని భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది అని మీరు అసలు అనుకోవద్దు. గతం మనకు ఒక పాఠం మాత్రమే, భవిష్యత్తు మన చేతిలో ఉన్న అవకాశం. మీకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చాలా రోజులుగా వాయిదా వేస్తున్న పని ఏదైనా ఉంటే దానిని మళ్ళీ ప్రారంభించండి. కొత్తగా నేర్చుకోవాలనే విషయం ఉంటే నేర్చుకోండి. కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళండి. ఉద్యోగం మార్చాలని అనుకుంటే సరైన సమాచారం సేకరించి నిర్ణయం తీసుకోండి. డబ్బు విషయంలో ఒక ముఖ్యమైన సూచన, మిథున రాశి వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు వచ్చినా తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు. ఎవరైనా చెప్పారని వెంటనే డబ్బు పెట్టకుండా ముందుగా పూర్తి వివరాలు తెలుసుకోండి. అదేవిధంగా అవసరం లేని అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. అదృష్టం అంటే కేవలం డబ్బు మాత్రం రావడం కాదు, వచ్చిన డబ్బును నిలబెట్టుకోవడం కూడా అదృష్టంలో ఒక భాగమే. కాబట్టి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, మిథున రాశి ఆత్మీయులారా, మన జీవితంలో ఇప్పటివరకు ఎన్ని సమస్యలు ఉన్నా అవే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించవు. ఒక కొత్త నిర్ణయం, ఒక కొత్త అవకాశం, ఒక కొత్త పరిచయం, ఒక చిన్న ప్రయత్నం మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే రాబోయే రోజుల్లో నిరాశపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి. మీకు మంచి జరుగుతుందని నమ్మండి. మీ కష్టానికి తప్పకుండా విలువ ఉంటుందని నమ్మండి. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి 4 శుభవార్తల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు, ఉద్యోగం మరియు కెరియర్లో అవకాశం, సంబంధాల్లో మంచి పరిణామం, ఊహించని కొత్త అవకాశం, ఇవన్నీ కూడా మీ జీవితంలో సానుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే గుర్తుంచుకోండి, జ్యోతిష్య ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే. మన జీవితంలో నిజమైన మార్పు మన కృషి, నిర్ణయాలు, ఆలోచన విధానంతో వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మిథున రాశికి సంబంధించిన ఈ వీడియోను మీ యొక్క కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కానీ షేర్ చేయండి. ఇటువంటి రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విషయాలు, మీ రాశికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడానికి సృష్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మరి మిథున రాశి వారు, మీకు ఏ శుభవార్త రావాలని మీరు కోరుకుంటూ ఉన్నారు? డబ్బా, ఉద్యోగమా, వ్యాపారమా, కుటుంబ శుభవార్త? కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. చివరిగా ఒక మంచి మాటతో ముగిద్దాం. నా జీవితంలో మంచి మార్పులు మొదలవుతూ ఉన్నాయి. నాకు వచ్చే ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. మీ అందరికీ సంతోషం, శాంతి, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.